నమస్తే హైపర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గూడూరు పట్టణంలోని సబ్ డివిజనల్ విద్యుత్ కార్యాలయంలో డివిజన్లోని విద్యుత్ అధికారులతో ఏపీఎస్పీడీసీఎల్ డైరెక్టర్ గురవయ్య సమీక్ష సమావేశం. మండల పరిధిలోని కొమ్మలపూడి రైల్వే వంతెన వద్ద విజయవాడ నుండి చెన్నైకు వెళ్లే మార్గంలో రైలు నుంచి జారిపడి వ్యక్తి మృతి. గూడూరు పట్టణంలోని సత్రపు వీధిలో ఉన్న శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో చందన అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చిన అమ్మవారు. వినియోగదారులకు ఇబ్బంది కలగకుండా విద్యుత్ సరఫరా అందించాలని శాఖాపరంగా ఏమైనా సమస్యలు ఉంటే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని, వేసవికాలం ముగిసినా విద్యుత్ డిమాండ్ ఎక్కువగా ఉందని ఏపీఎస్పీడీసీఎల్ డైరెక్టర్ గురువయ్య వెల్లడించారు. గూడూరు సబ్ డివిజన్లో విద్యుత్ కార్యాలయంలో అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. గూడూరు పట్టణంలోని సబ్ డివిజనల్ విద్యుత్ కార్యాలయంలో డివిజన్లోని విద్యుత్ అధికారులచే ఏపీఎస్పీడీసీఎల్ డైరెక్టర్ గురువయ్య సమీక్ష సమావేశం నిర్వహించారు. మండలాల వారీగా విద్యుత్ సరఫరా ఫిర్యాదులు, నూతన లైన్ల ఏర్పాటు వాటిపై చర్చించారు. సిబ్బందికి ఆయన పలు సూచనలు తెలియజేశారు. డైరెక్టర్ గురవయ్య మాట్లాడుతూ డివిజన్ స్థాయిలో ప్రతి 3 నెలలకు ఒకసారి సమీక్ష సమావేశం నిర్వహిస్తామని, విద్యుత్ సరఫరా, ప్రజల నుండి వచ్చే ఫిర్యాదులు వాటిపై చర్చించామని తెలిపారు. వేసవికాలం ముగిసినా విద్యుత్ డిమాండ్ ఎక్కువగా ఉందని, ఎప్పటికప్పుడు ఇబ్బందులు లేకుండా విద్యుత్ సరఫరా అందిస్తున్నామని అన్నారు. పలు ప్రాంతాల్లో నూతన లైన్ నిర్మాణ పనులు జరుగుతున్నాయని, పారిశ్రామికంగా ఎక్కువ ఫ్యాక్టరీలు ఏర్పాటు అవుతున్నాయని, విద్యుత్ డిమాండ్ కూడా ఎక్కువగా రాబోయే రోజుల్లో ఉంటుందని అన్నారు. వినియోగదారులకు ఇబ్బందులు లేకుండా ఎప్పటికప్పుడు మెరుగైన సేవలు అందిస్తున్నామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఈఈ నరేందర్ రెడ్డి, ఏఈలు పాల్గొన్నారు. సో లోడ్ పెరిగిపోతుంది, ఏసీ యూసేజ్ విపరీతంగా పెరిగింది. ఈ సమ్మర్లో లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ ఎక్కువ పెరిగిపోయింది అన్నమాట. దట్టు ఏంటంటే మనకి మొన్న 2 days బ్యాక్ డిస్కామ్లోనే హైయెస్ట్ డిమాండ్ వచ్చేసింది. 6428 మెగావాట్స్ కన్జంప్షన్ వచ్చేసింది డిస్కామ్. అంతకుముందు ఇప్పుడు లేదు చరిత్రలో ఈ ఎండ తీవ్రత వల్ల. ప్లస్ కన్జంప్షన్ కూడా మనకి డైలీ 90, రైల్వే సీజన్లో అయితే 70, 80 అట్లా ఉండేది. మొన్న ఈ కంటిన్యూస్గా 111, 105 నుంచి 111 లీటర్స్ డైలీ కన్జంప్షన్ వస్తుంది డిస్కామ్ పరిధిలో. సో హైయెస్ట్ అనమాట. ఎక్కువ యూసేజ్ జరుగుతుంది. దాని ప్రకారం ట్రాన్స్ఫర్లో ఓవర్లోడ్ అవుతున్నాయి, సబ్స్టేషన్స్ ఓవర్లోడ్ అవుతున్నాయి. దాని పరంగా మేము కూడా మీట్ అవడానికి చూస్తున్నాము. ఫర్దర్గా ఇంకా ఎక్కడ లో వోల్టేజ్ కూడా సాల్వ్ చేయడానికి చూస్తున్నాము. ఈ ఆర్టీసీస్ వర్క్ జరుగుతున్నాయి. ఆ ఏజిల్ సపరేషను ప్లస్ ఇండస్ట్రీస్ 3 phase, అంటే రూరల్ విలేజ్లో 3 phase ఇస్తే అనేది లోకల్గా ఇండస్ట్రీస్ కూడా డెవలప్ అవుతాయి. కాబట్టి వాళ్ళు ఏంటంటే ఇండస్ట్రీస్ ఎక్కువగా 3 phase ఉన్న కరెంట్ ఉన్న ఏరియాకి డైవర్ట్ కావడానికి చూస్తారు, మైగ్రేట్ కావడానికి. విలేజ్లో ఇచ్చామంటే విలేజ్లో వాళ్ళు కూడా ఇండస్ట్రీస్ కూడా అక్కడే పెట్టి అక్కడ కూడా డెవలప్మెంట్ వస్తుందన్న ఉద్దేశంతో సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఆ స్కీమ్ తీసుకొచ్చారు. దాని మీద వర్క్స్ కూడా జరుగుతున్నాయి. ఆ డిస్ట్రిక్ట్ వర్క్స్ ఆల్మోస్ట్ ఒక 3-4 months అది కూడా కంప్లీట్ అవుతాయి. దేశ స్వాతంత్ర్యం కోసం ఎందరో ముస్లింలు ప్రాణాలు అర్పించారని, వారి చరిత్రలను పుస్తక రూపంలో నేటి తరం వరకు కలిసే విధంగా నజీర్ అహ్మద్ ఎంతో కృషి చేశారని, దేశం కోసం ప్రాణాలర్పించిన మహనీయులను చిన్నతనం నుండే గుర్తుంచుకోవాలని టీడీపీ మైనార్టీ జిల్లా అధికార ప్రతినిధి రహీం వెల్లడించారు. గూడూరు పట్టణంలోని ఉర్దూ ప్రాథమిక పాఠశాలలో దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలర్పించిన ముస్లింల పేర్లను తెలియజేస్తూ తయారు చేసిన స్టిక్కర్లను టీడీపీ మైనార్టీ జిల్లా అధికార ప్రతినిధి రహీం పలు పార్టీల నాయకులు, విద్యార్థులకు అందజేశారు. రహీం మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం కోసం ఎంతో మంది ముస్లింలు కూడా ప్రాణాలు అర్పించారని, వారి గురించి కూడా వారు చేసిన త్యాగాలను రీసెర్చ్ చేసి ప్రముఖ చరిత్రకారులు పుస్తకాన్ని రచించి అందరికీ తెలియజేశారని, ఫ్రీడమ్ ఫైటర్స్ పేర్లను తెలియజేస్తూ ఈ రోజు స్టిక్కర్లను అందిస్తున్నామని, చిన్నతనం నుండే వీరందరి గురించి తెలుసుకోవాలని, దేశ స్వాతంత్ర ఉద్యమంలో ముస్లింలు కూడా ఎంతో మంది ప్రాణత్యాగం చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జమాల్, భాస్కర్ గౌడ్, కుమార్, శశి, అల్లీ, బాషా, నజరుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. మరొకసారి నా
కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. స్కూల్లో టీచర్స్ పాఠాలు బాగా చెప్తున్నారా? బాగా. ఇప్పుడు మీకు స్కూల్ ఉర్దూ స్కూల్ వల్ల హ్యాపీగా ఉందా? బాగా ఇష్టంగా చదువుకుంటారా స్కూల్కి వచ్చి? ఓకే. మరి స్కూల్ బ్యాగ్ వస్తూ ఉందా? బుక్స్ వస్తున్నాయా? తర్వాత మీకు ప్రతి సంవత్సరం తల్లి సమాజానికి కూడా మేము కూడా స్వాతంత్ర సమరం పోటుపడ్డామని బాలికలకు అందరికీ తెలిసేదానికి అవసరంగా ఆయన చేసే కృషి అమూల్యమని అందరూ అసలు ఏంది ముస్లింల మీద ఇలాంటి దాడులు జరుగుతున్నాయి, ఇలాంటి మాటలు వస్తున్నాయని చెప్పని ఆయన సొంత ఖర్చులతో తన యొక్క ఉద్యోగాన్ని వదిలేసి మన గురించి అంటే ముస్లింల యొక్క పాత్ర భారతదేశ స్వాతంత్ర సంగ్రామంలో ఏంది అనే దానికోసంగా ఆయన బాగా పరిశీలన చేసి ఎన్నో పుస్తకాలు ఎన్నో చరిత్రల్ని తిరగరాసి కనుక్కుంటే దాంట్లో వచ్చిన వాళ్ళు అనేక మంది స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్న ముస్లింల యొక్క పేర్లు వచ్చాయి. ఆయన వచ్చిన తర్వాతనే మాకు కూడా మాలాంటి ఇంత వయసు వచ్చిన వాళ్ళకు కూడా ఎంతమంది ముస్లింలు స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నారని కూడా తెలిసింది. ఎందుకంటే ఆ రోజు అల్లూరి సీతారామరాజు గారు తెలుసు కదా అందరికీ. మీకు అల్లూరి సీతారామరాజు గారికి తుపాకీ పట్టడం నేర్పించాలంటే ఎవరు ముందుకు రాలా. ఆ రోజు ఒక ముస్లిం వచ్చి ఆయన తుపాకీ పట్టడం నేర్పించారు. ఈరోజు అప్పట్లో ఎవరో తుపాకీ నేర్పిస్తే అతనికి కల్లరికేసేవాళ్ళు. ఏం చేసేవాళ్ళు? కానీ ఒక ధైర్యంగా వచ్చి అల్లూరి సీతారామరాజు వాళ్ళతో పోరాడుతుంటే ఆయనకు తుపాకీ పట్టడం నేర్పించింది ఒక ముస్లిం. అదేవిధంగా ఈరోజు మనం జాతీయ జెండాను గౌరవిస్తున్నాం, జాతీయ జెండాని మనం ఆచరిస్తున్నాం. భారతదేశంలో ఉన్నాం కాబట్టి మనం అందరము జాతీయ జెండాని మనం గౌరవించాలి. ఆ జాతీయ జెండాలో కూడా రూపకల్పనలో పాత్ర వహించింది ఒక ముస్లిం. అలాగే ఎవరైతే బ్రిటిష్ వాళ్ళు అయితే ఉన్నారో వాళ్ళందరూ కూడా మన సొమ్ముని దోచుకొని వాళ్ళ దేశాన్ని తీసుకెళ్తా ఉంటే ఒక ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు. దాంట్లో ఒక ఆయన అష్ఫకుల్లా ఖాన్. ఆయన ఏం చేశారంటే మన సంపదను దోచుకొని పోతున్నారని ఆ రైలుని ఆపి ఆ దోచుకొని భారతదేశ ప్రజలకు పంచిపెట్టి జైలుకి వెళ్ళాడు ఆయన. ఇలాగ ఒకరు కాదు, ఇలాగ అనేక మంది చరిత్రకారులు అందరూ కూడా ముందుకు వచ్చారు. తర్వాత ఎందుకు చెప్తున్నానంటే ఇవి మనం చదువుకునే పాఠ్యాంశాల్లో ఇక మీద రావచ్చో చెప్పలేము. ఈయన నసీర్ అహ్మద్ అనే ఆయన ఇలాంటి వాళ్ళు వందల మంది త్యాగాలు చేసిన వాళ్ళ పేర్లు వెలికి తీసి ఈరోజు ఒక స్టాంప్ రూపంలో తీసుకొచ్చి మన రాష్ట్రంలోని ప్రతి పాఠశాలలో కూడా పిల్లలకు తెలియజేయాలని చెప్పి అన్నారు. ఎందుకంటే మనం ఒక సినిమాకి వెళ్తాం, మనకు ఒకరిద్దరు హీరోలు తెలుసుంటుంది అంతే కదా. కానీ అందరికీ తెలియాలంటే వీళ్ళందరూ హీరోలు. మనం ఈ అందరు హీరోలు పనిచేసినందువల్లే మనం ఈరోజు ఇంత ఆనందంగా స్వాతంత్రంగా జీవించగలుగుతున్నాం. దీంట్లో సుమారుగా ఆయన చెప్పిన స్టాంపుల్లో కొన్ని పేర్లు మీకు చెప్తాను చూడండి. హకీం అజ్మల్ ఖాన్ ఒక పేరు, ఈయన 65 నుంచి 27 వరకు ఉన్నాడు, చనిపోయాడు, 20 చనిపోయాడు. అలాగే ముక్తార్ అహ్మద్ అన్సారీ, తర్వాత మౌలానా మజరుల్ హక్, ఇంకొక ఆయన సయ్యద్ బద్రుల్ హసన్, ఇంకొక ఆయన మౌలానా మొహమ్మద్ అలీ జౌహార్, మొహమ్మద్ అబ్దుల్ ఖాదిర్. ఇవి ఒక స్ట్రీట్లో వచ్చినటువంటి పేర్లు అన్నమాట. ఇట్లాగా అనేక పేర్లు ఉన్నాయి. వీళ్ళందరూ మనం గుర్తుపెట్టుకోవాలా. ఎందుకంటే ఒక ముస్లిం అని కాదు, ఎవరైతే మన దేశాన్ని స్వాతంత్రంలో పాల్గొన్నారో వాళ్ళందరినీ కూడా మనం స్మరించుకోవాలి. ఎందుకంటే ఈ యొక్క ఫ్రీడమ్ కారణం వీళ్ళే కాబట్టి గుర్తుంచుకోవాలి. అలాగే చెప్తున్నారు కాబట్టి పాఠ్యాంశాలతో పాటు ఇలాంటి చరిత్రకారులు కూడా పుస్తకాలు కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. ఇవన్నీ చదువుకొని వాస్తవ చరిత్రను గ్రహించి ఎవరైనా నన్ను క్వశ్చన్ చేసి మీరు భారతదేశంలో ముస్లింల పాత్ర లేదు స్వాతంత్ర ఉద్యమాలు అంటే మీరు స్టిక్కర్లు చూపించండి, ఇంకా పుస్తకాలు వస్తాయి చూపించండి. ఇది నిజమైన చరిత్ర. కొన్ని చోట కొన్ని చరిత్రలు దాయబడిపోయి ఉంటాయి, అవి లేకుండా వెలిసిన చరిత్ర. కాబట్టి ఇలాంటి చరిత్రకి మనకు చరితార్థులనే పుస్తకాన్ని రచించి ఆ పుస్తకం ద్వారా భారతదేశానికి ముస్లింల యొక్క చరిత్రని తెలియజేసినటువంటి గొప్ప వ్యక్తి నసీర్ అహ్మద్ గారు. ఆయనకి మన రాష్ట్ర ప్రభుత్వం శ్రీ గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన యొక్క చేసిన సేవలకు గాను ఈ విషయం వీటన్నిటికి కలిపి ఆయనకి జీవిత సాఫల్య పురస్కారాన్ని కూడా ఈ మధ్య అందజేయడం జరిగింది. కాబట్టి ఒకసారి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ముస్లిం సమాజం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీరందరూ ఇలాంటి స్టిక్కర్లన్నీ తీసుకొని మీ బుక్స్ మీద అందించుకోవాలని చెప్పని ఒకసారి అప్పుడప్పుడు చూస్తుంటే మీకు పేర్లు గుర్తొస్తాయని చెప్పి కూడా మీకు తెలియజేస్తూ ప్రముఖ చరిత్రకారులు నసీర్ అహ్మద్ గారు
మన భారతదేశ స్వాతంత్ర సంగ్రామంలో 18వ శతాబ్దం నుంచి ఎవరైతే పాల్గొన్నారో, ముస్లిమ్స్ ఎవరైతే పాల్గొన్నారో ఆ వీరుల మొత్తం జీవిత విశేషాలని రచనా రూపంలో రాసి ఈ ప్రపంచానికి అంకితం చేశారు. అప్పటి వరకు చాలామందికి తెలియదు, భారతదేశంలో ముస్లింలు స్వాతంత్ర సంగ్రామంలో చాలా అద్భుతంగా పోరాడి వారి ప్రాణాలు సైతం త్యాగం చేశారనే విషయం ఇప్పుడు దాకా జనాలకు తెలియదు, ప్రపంచానికి తెలియదు. అలాంటి సందర్భంలో ఆయన రచనలు ప్రపంచానికి వాస్తవాలను తెలియజేశాయి, ఆధారాలతో సహా. అందువల్ల ఇప్పుడు ఏంటంటే ఆయనే గుంటూరు నుంచి ఈ స్టిక్కర్స్ పంపించారు. అలాగే పిల్లలకి వాళ్ళ పేర్లు రాసే విధంగా. ఎందుకంటే దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే చిన్న పిల్లలకు కూడా ఎవరెవరు స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొన్నారు, ఎవరెవరు ఉన్నారనే విషయం బాగా అర్థం అవ్వాలనే ఉద్దేశంతో దేశవ్యాప్తంగా 1,00,000 స్టిక్కర్లు తయారు చేసి ఇలాంటి షీట్లు అన్ని రాష్ట్రాలకు పంపించారు. అందులో భాగంగానే గూడూరు కూడా పంపించారు. ఈ గూడూరులో మేము ముస్లిమ్స్ అలాగే అన్ని పార్టీలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈ స్టిక్కర్లను విద్యార్థులకి పంపిణీ చేసేందుకు ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాము. నజీర్ అహ్మద్ అనే వ్యక్తి మహానుభావుడు ఎంతో శ్రమకు వచ్చి దాచిన చరిత్ర హిడెన్ హిస్టరీ అంటారు. అంటే భారతదేశంలో దాచిపెట్టిన కొన్ని చరిత్రలు ఉన్నాయి. అట్లాంటి చరిత్రను వెలుగు తీసి తన సమాజంలో భారత సంగ్రామంలో అన్ని వర్గాలతో పాటు తన ముస్లింలు కూడా స్వాతంత్ర సమరానికి పోటుపడ్డాడని తెలియజేశాడు. చాలా మాకు తెలియని విషయాలు కూడా ఆ రోజు మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే వాళ్ళు వల్ల భారతదేశంలో పాఠశాలలు వెలిచాయని తెలిసింది. కానీ అట్లాంటి మహాత్మా పూలేకి, సావిత్రిబాయి పూలేకి ఒక గృహాన్ని ఇచ్చి, వాళ్ళ సొంత ఇల్లు ఇచ్చి, వాళ్ళతో పాటు సావిత్రిబాయి పూలతో కూడా ఫాతిమాని చదువుకొని ఆమె కూడా భారతదేశంలో మొట్టమొదటి బీఈడీ చదువుకున్న వ్యక్తుల్లో సావిత్రిబాయి పూలే తర్వాత ఫాతిమాబీ గారు. ఈ ఫాతిమాబీ కూడా వెలుగులో తెచ్చిన నజీర్ అహ్మద్ గారిను. అట్లా భారతదేశంలో కొన్ని మనకు చరిత్ర దాచిపెట్టినట్టు ఇప్పుడు ఉన్నాయి. అంటే ఆ రాసే వ్యాసాలు కానీ ఇవన్నీ కూడా చరిత్ర అంతా కూడా చదువు వచ్చిన వ్యక్తులు కేవలం బ్రాహ్మణ వంశాలకు సంబంధించిన వాళ్ళు మాత్రమే చరిత్ర రాసే అవకాశం ఎవరికి ఉండింది. అట్లాంటిది ఈరోజు స్వాతంత్ర అనంతరం అందరూ అంబేద్కర్ వల్ల, పూలే వల్ల చదువుకొని ఎంతో నాలెడ్జ్ పెంచుకొని అసలు మన చరిత్ర ఏంటని తెలుసుకుని ఆ చరిత్ర గ్రంథాలని పరిశీలించిన తర్వాత ఇవన్నీ వీరోచితంగా పోరాడినటువంటి ముస్లిం వీరుల చరిత్రని వెలికి తీసి సమాజంలో అందరికీ కూడా ముస్లింలు కూడా స్వాతంత్ర సంగ్రామంలో అనేక మంది తమ ప్రాణాలు త్యాగం చేసినటువంటి వారిని గుర్తు చేస్తూ ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమాలు నిర్వహించడం సంతోషించడం. ఎందుకంటే ఈరోజు భారతదేశంలో హిందూ ముస్లిం అనేటటువంటి ఒక విభజనను తీసుకొచ్చే విధంగా ఈరోజు ఉండేటటువంటి పాలకులు పదే పదే ఈ డివిజన్ తీసుకొచ్చేదానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి కొన్ని చోట్ల. దీన్ని సమాజం అంతా కూడా వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో చిన్నపిల్లలలో దేశభక్తిని పెంపొందించే విధంగా, అలాగే ఎవరైతే విప్లవ వీరులు ఉన్నారో, వాళ్ళ ప్రాణాలు త్యాగం చేసినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ కూడా స్మరించుకునే విధంగా, వాళ్ళ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని భారతదేశాన్ని ఏకతాటి మీద అందరూ కూడా ఐక్యంగా ఉండేలాగా నిలబెట్టేదానికి, వాళ్ళల్లో కూడా మనం మొలకెత్తేదానికి, వాళ్ళకి ఒక ఆశయాలను ముందుకు తీసుకుపోయేదానికి వాళ్ళలో కూడా సూచించే విధంగా ఈ విధమైన కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయం. కాబట్టి జమాల్ గారు ఆర్గనైజ్ చేసే ఈ ప్రోగ్రామ్కి చేసిన పెద్దలందరికీ చాలా థ్యాంక్స్. నజీర్ అహ్మద్ సార్ గారు ఒక రీసెర్చరు, ఆయన చాలా మంచి రీసెర్చ్ ఉంది ఈ పాయింట్ మీద. ముస్లిం ఫ్రీడమ్ ఫైటర్స్ ఒక ఎగ్జిబిషన్ కూడా డిఆర్డబ్ల్యూ కాలేజ్లో మనం కండక్ట్ చేయడం జరిగింది. సో ఇది చాలా రీసెర్చ్తో కూడుకున్న పని. ఇది మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నాము. ఇవన్నీ ఈయన డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బుక్స్ ఉన్నాయి, ఒక్కొక్కటి సంబంధించిన సపరేట్ హిస్టరీ రాయడం జరిగింది. సో ఏదైతే ఫ్రీడమ్ స్ట్రగుల్ ఉందో దీంట్లో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఆల్ కాస్ట్ అండ్ రిలీజియన్స్ అందరూ కలిసి పోరాడితేనే స్వతంత్రం వచ్చింది అనే విషయం ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. సో ఈ పాయింట్ మీద నజీర్ అహ్మద్ సార్ గారు చాలా ఆయన ఒక ఎక్సలెంట్ రీసెర్చ్ దీని మీద పెట్టారు.
సో ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసుకున్నందుకు మన జమాల్ బాయ్కి చేసిన పెద్దలందరికీ చాలా థ్యాంక్ యూ. ప్రజల సమస్యలను గుర్తించి అధికారుల దృష్టికి తీసుకువెళ్లి సమస్యను పరిష్కరించుకోవడంలో సిఆర్ న్యూస్ ఛానల్ ఎప్పుడూ ముందుంటుందనేది వాస్తవం. మునుబోలు గ్రామంలోని బీసీ కాలనీకి సంబంధించిన తాగునీటి సమస్యపై వార్తా కథనం ప్రసారం చేసి ప్రజాప్రతినిధులు అధికారుల దృష్టికి తీసుకువెళ్లడం జరిగింది. చెల్లోపల్లి రైల్వే గేటు వద్ద నుంచి బీసీ కాలనీ పైప్ లైన్ల ద్వారా తాగునీటి సరఫరా జరుగుతుండేది. ఈ ప్రాంతంలో నూతనంగా రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణ పనిలో భాగంగా తాగునీటి సరఫరా పైప్ లైన్లు పగిలిపోయి నీటి సరఫరాకు ఆటంకం ఏర్పడింది. ఈ సమస్యను పరిష్కరించాలని సిఆర్ న్యూస్ హైపర్ ఛానల్ నందు వార్తా కథనం ప్రసారం చేయడం జరిగింది. ఈ విషయంపై స్పందించిన శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి బీసీ కాలనీకి సంబంధించిన తాగునీటి సమస్యను వెంటనే పరిష్కారం చేయాలని స్థానిక నాయకులకు అధికారులకు ఆదేశాలిచ్చారు. ఈ సమస్యపై ఎంపీడీఓ జలజాక్షి, స్థానిక ప్రజాప్రతినిధులు పచ్చిపాల రామిరెడ్డి, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ కాస్నా నాయక్, పంచాయతీ ప్రత్యేక అధికారి గరుడయ్యలతో సంప్రదించి ఈ ప్రాంతంలో తాగునీటి సరఫరాకు నూతనంగా పైప్ లైన్ నిర్మాణం చేసే విధంగా తీర్మానించి శుక్రవారం సాయంత్రానికి పనులు పూర్తి చేసి నీటి సరఫరా పునరుద్ధరించారు. ప్రజల సమస్యలను వార్తల రూపంలో ప్రజాప్రతినిధులు అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేసిన సిఆర్ న్యూస్ హైపర్ ఛానల్ యాజమాన్యానికి, సిబ్బందికి కాలనీవాసులు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేశారు. మండల పరిధిలోని కొమ్మలపూడి రైల్వే వంతెన వద్ద శనివారం ఉదయం విజయవాడ నుండి చెన్నైకి వెళ్లే మార్గంలో రైలు నుంచి జారిపడి ఒక వ్యక్తి మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. మృతుడు సుమారు 40 సంవత్సరాల వయసు కలిగి ఉండి తెలుపు రంగు టీషర్ట్, నలుపు రంగు ప్యాంటు ధరించి ఉన్నాడు. సమాచారం తెలుసుకున్న మణుబోలు పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ మహమ్మద్ షరీఫ్ సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించి రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చారు. రైల్వే ఎస్ఐ హరిచందన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. గూడూరు పట్టణంలోని పటేల్ వీధిలో ఉన్న శ్రీ విజయదుర్గ ఉపపీఠంలో శ్రీ వారహి అమ్మవారి గుప్త నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవపేతంగా సాగుతున్నాయి. భక్తులు పూజా కార్యక్రమాల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. వారహి అమ్మవారి జయంతి సందర్భంగా గూడూరు పట్టణంలోని శివాలయం నుండి ఆలయ చైర్మన్ అరికట్ల బాలకృష్ణనాయుడు ఆధ్వర్యంలో పసుపు, కుంకుమ, చీర, గాజులు తదితర పూజా సామాగ్రితో సారెను మంగళ వాయిద్యాలతో మహిళా భక్తులు ఉత్సవంగా శ్రీ విజయదుర్గ ఉపపీఠం వరకు తీసుకువచ్చి అమ్మవారికి సమర్పించారు. పీఠం నిర్వాహకులు కోటా సునీల్ కుమార్ ఆధ్వర్యంలో పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందించారు. ఈ కార్యక్రమంలో శివాలయం పాలక మండలి కమిటీ సభ్యులు, పట్టణ ప్రముఖులు, భక్తులు పాల్గొన్నారు. వయసులో ఉన్నవాళ్ళు అంటే పెద్దవాళ్ళు ముందు
కడలూరు పట్టణంలోని సత్రపు వీధిలో ఉన్న శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో అమ్మవారు చందనాలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం కుంకుమ పూజ ఘనంగా నిర్వహించారు. భక్తులు పూజా కార్యక్రమంలో పాల్గొని అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. विजयाय नमः ओम ऐं ह्रीं श्रीं सर्वमंगलाय नमः ओम ऐं ह्रीं श्रीं ज्वालामालिन्ये नमः ओम ऐं ह्रीं श्रीं కుంకుమ పూజ ప్రారంభం చేయనమ్మా. ఓం శ్రీమాత్రే నమః. ఓం వాగర్ధ సమృద్ధ రసీదు రాయించుకుని నన్ను చెల్లించి ఆ యొక్క రసీదు తీసుకొచ్చినట్లయితే ఓం ఐం హ్రీం శ్రీం సర్వపాప వినాశిన్యే నమః ఓం ఐం హ్రీం శ్రీం సకల సంపత్ప్రదాయిన్యే నమః ఓం ఐం హ్రీం శ్రీం పద్మగంధిన్యే నమః ఓం ఐం హ్రీం శ్రీం పుణ్యగంధాయ నమః ఓం ఐం హ్రీం శ్రీం సర్వవిఘ్నహారాణ్యే నమః ఓం ఐం హ్రీం శ్రీం మహామాశక్తే నమః ఓం ఐం హ్రీం శ్రీం మహామాముక్తాయ నమః ఓం ఐం హ్రీం శ్రీం పురోత్తమయోగినే నమః ఓం రుద్రాయ నమః ఓం ఐం హ్రీం శ్రీం రుద్రేశ్వరే నమః ఓం ఐం హ్రీం శ్రీం రుద్రసుందరే నమః ओम ऐं ह्रीं श्रीं कामेश्वर्ये नमः ओम ऐं ह्रीं श्रीं वशिन्ये नमः ओम ऐं ह्रीं श्रीं भोजन्ये नमः ओम ऐं ह्रीं श्रीं विमलाय नमः ओम ऐं ह्रीं श्रीं महाभगवान्ये नमः ओम ऐं ह्रीं श्रीं सर्वशक्तिप्रदचक्रस्वाम्ये नमः ओम ऐं ह्रीं श्रीं अतिरहस्ययोगिने नमः ओम ऐं ह्रीं श्रीं श्री श्री महाभट्टारकाय नमः ओम ऐं ह्रीं श्रीं सर्वात्मकचक्रस्वाम्ये नमः ओम ऐं ह्रीं श्रीं सर्वेश्वरप्रदाय नमः ओम ऐं ह्रीं श्रीं ओम ऐं ह्रीं श्रीं दीप्ताय नमः ओम ऐं ह्रीं श्रीं वसुदाय नमः ओम ऐं ह्रीं श्रीं षष्ठीसमये नमः ओम ऐं ह्रीं श्रीं युगेशमये नमः ओम ऐं ह्रीं श्रीं शर्यानागमये नमः ओम ऐं ह्रीं श्रीं नीलकरानागमये नमः ओम ऐं ह्रीं श्रीं विष्णुदेवमये नमः ओम ऐं ह्रीं श्रीं नामाकर्षण्ये नमः ओम ऐं ह्रीं श्रीं बीजाकर्षण्ये नमः ओम ऐं प्रदाय नमः ओम ऐं ह्रीं श्रीं सर्वभूताभिमानये नमः ओम ऐं ह्रीं श्रीं सर्वभूताय नमः ओम ऐं ह्रीं श्रीं इंद्राय नमः ओम ऐं ह्रीं श्रीं इंदुशेखराय नमः ओम ऐं ह्रीं श्रीं महामदने नमः ओम ऐं ह्रीं श्रीं पुष्टिये नमः ओम ऐं ह्रीं श्रीं शिवाय नमः ओम ऐं ह्रीं श्रीं शिवकरे नमः ओम ऐं ह्रीं श्रीं बुधाराङ्गाय नमः ओम ऐं ह्रीं श्रीं हरण्ये नमः ओम ऐं ह्रीं श्रीं हेममालिन्ये नमः ओम ऐं ह्रीं श्रीं नागानगरे नमः ओम ऐं ह्रीं श्रीं सिद्धये नमः ओम ऐं ह्रीं श्रीं प्रणसौम्याय नमः ओम ऐं ह्रीं श्रीं सोमदाय नमः ओम ऐं ह्रीं श्रीं ह्रीं श्रीं शिवाय नमः ओम ऐं ह्रीं श्रीं हिरण्यप्राकाराय नमः ओम ऐं ह्रीं श्रीं समुद्राय ओम ऐं ह्रीं श्रीं पुराणरूपिणे नमः ओम ऐं ह्रीं श्रीं पंचप्रणरूपिणे नमः ओम ऐं ह्रीं श्रीं सर्वदेवरूपिणे नमः భయపెట్టారు కలిశాను చేయకూడదు భయపెట్టేది ఆయన భయపడితే భయపడే రకాలుగా ఆయన భయపడే కట్టాలి కదా భయపెట్టే
మణిబోలు గ్రామంలోని గ్రామ దేవత శ్రీ మణిబోలమ్మ తల్లికి ఆషాఢమాస సందర్భంగా వరుసగా 3 ఆదివారాల పాటు ప్రత్యేక పూజలు పొంగళ్ల కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆలయ అర్చకులు ఫణీంద్ర శర్మ తెలిపారు. శనివారం ఆయన మాట్లాడుతూ గ్రామ దేవతలకు భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తే సకాలంలో వర్షాలు కురిసి పాడి పంటలు సమృద్ధిగా పండుతాయని, అదేవిధంగా గ్రామ ప్రజలు ఆరోగ్యంతో పాటు సుభిక్షంగా ఉంటారనేది అనాదిగా వస్తున్న భక్తుల విశ్వాసమని చెప్పారు. కావున ఈ పూజలో గ్రామస్తులందరూ పాల్గొని అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి కృపా కటాక్షాలకు పాత్రలు కాగలరని వారు తెలియజేశారు. శివే సర్వార్థసాధకే శరణ్యే త్రయంబికే దేవి నారాయణీ నమోస్తుతే కాత్యాయనాయ విద్మహే దుర్గి ప్రచోదయాత్ సర్వం హరతు మే పాపం ధూర్వా దుస్ శ్రీ గురుభ్యో నమః. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యార్థం భిక్షాందేహించ పార్వతి. మన మనుబోలు గ్రామంలో వెలసి ఉన్నటువంటి శ్రీ 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 మనుబోలమ్మ నాగారమ్మ దేవస్థానం అత్యంత పరమ పవిత్రమైనటువంటి గ్రామదేవత మన మనుబోలమ్మ గ్రామదేవత. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఇళ్లలో ఏ శుభకార్యం జరిగినా, ఏ విశేషమైనటువంటి పర్వదినమైనా ఈ యొక్క తల్లిని దర్శించి ముందుగా ఆమెకి పొంగళ్ళు పెట్టుకొని తదుపరి ఈ యొక్క పెళ్లి కార్యక్రమాలు జరపడము ఈ యొక్క తరతరాలుగా వస్తున్నటువంటి ఆచార సాంప్రదాయం. అదేవిధంగా ఈ సంవత్సరం ఆషాఢ మాసాన్ని పురస్కరించుకొని మన గ్రామదేవత అయినటువంటి మనుబోలమ్మకు ఎప్పటి నుంచో ఈ యొక్క దేవాలయం సంబంధించినటువంటి కమతాల ప్రకారంగా ప్రతి ఒక్కరూ కూడా కలిసి ఈ తల్లికి సలిపిండి పానకాలు అని చెప్పి, గ్రామ పొంగళ్ళు అని చెప్పి ఆషాఢ మాసంలో 3 ఆదివారాలు, మొదటి ఆదివారం, రెండవ ఆదివారము, మూడో ఆదివారము, ఇట్లా 3 వారాల పాటు ఆ తల్లికి సలిపిండి పానకాలు పోసి ఈ యొక్క 3వ వారము అమ్మవారికి విశేషమైనటువంటి అందరూ కలిసి గ్రామ పొంగళ్ళు కుంభము నిర్వహించడము జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా దేనికోసం వెతుకులాట, దేనికోసం బతుకుతున్నాము అని అంటే ప్రాణం ఉన్నటువంటి ప్రతి పక్షి, ప్రతి జీవి, మానవుడు దేనికోసం వెతుకులాట అంటే ఆహారం కోసం. ఆ యొక్క గ్రామ దేవతని ఎప్పుడైతే మనం పూజిస్తామో వర్షం కురుస్తుంది. వర్షం కురిసి పాడి పంటలన్నీ సమృద్ధిగా పండి ప్రతి ప్రాణం ఉన్నటువంటి పక్షి, జీవి, మనము ఎంతో సుభిక్షంగా ఉంటున్నాం. అలా ఉండడానికి ముఖ్య కారణం ఆ ఊరి యొక్క గ్రామ దేవతలు. ఎవరైతే ఆ యొక్క గ్రామ దేవతను పూజిస్తారో, ఎవరైతే ఆ గ్రామ దేవత యొక్క ఆశీస్సులు పొందుతారో వాళ్ళందరికీ కూడా, వాళ్ళ కుటుంబం కూడా ఎంతో ఆనందదాయకంగా ఉంటుందని, ఎంతో గొప్పగా చెప్పబడుతుందని చెప్పి పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. అలా ఈ యొక్క మన మనుబోలులో వెలిసినటువంటి గ్రామదేవత అయినటువంటి మనుబోలమ్మను దర్శించి ప్రతి ఒక్కరు కూడా ఈ సలిపిండి పానకాల కార్యక్రమంలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమానికి పూర్వం రోజుల్లో మేము చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు విశేషంగా జరిగేటువంటిది. అంత గొప్ప వైభవాన్ని మళ్ళీ ఈ తల్లికి ప్రతి సంవత్సరం కూడా జరిగే విధంగా చేస్తూ ఉన్నారు మనుబోలు గ్రామస్తులందరూ కలిసి. ఈ సంవత్సరం కూడా ఇదే విధంగా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా మనుబోలు గ్రామస్తులను, మనుబోలు యొక్క ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా పేరున తెలియజేస్తూ ఈ కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా కోరుతూ ఉన్నాం. శుభం. హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. గూడూరు పట్టణంలోని సబ్ డివిజనల్ విద్యుత్ కార్యాలయంలో డివిజన్లోని విద్యుత్ అధికారులతో ఏపీఎస్ పీడీసీఎల్ డైరెక్టర్ గురవయ్య సమీక్ష సమావేశం.
మండల పరిధిలోని కొమ్మలపూడి రైల్వే వంతెన వద్ద విజయవాడ నుండి చెన్నైకు వెళ్లే మార్గంలో రైలు నుంచి జారిపడి వ్యక్తి మృతి. గూడూరు పట్టణంలోని సత్రపు వీధిలో ఉన్న శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో చందన అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చిన అమ్మవారు. ఇవి ఇవాల్టి వార్తలు. చూస్తూనే ఉండండి హైపర్ న్యూస్.